వైఎస్ కుటుంబంలో గతంలో మరెప్పుడూ లేని విధంగా ఆస్తుల పంచాయతీ గడిచిన కొంతకాలంగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశమే గతంలో జగనన్నకు తాను బాణంగా అభివర్ణించుకున్న షర్మిల ఇప్పుడు ఆస్తుల వివాదంపై పోరాడుతున్నారు. సరస్వతి పవర్ వాటాల బదిలీ అంశంపై తనపై ఉన్న ఆరోపణలను కౌంటర్ దాఖలు చేసేందుకు షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాదనను కౌంటర్ రూపంలో దాఖలు చేస్తానని, అందుకు తగిన సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈ అంశంపై విచారణ జరుగుతున్న జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ కు తన కౌంటర్ను షర్మిల దాఖలు చేయనున్నారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం ప్రకారం కుటుంబ ఆస్తులను నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని, అందుకు విరుద్ధంగా తన సోదరుడు జగన్ వ్యవహరిస్తున్నారంటూ షర్మిల గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ భారతిరెడ్డి పేరుతో ఉన్న వాటాలను విజయమ్మ ద్వారా తనకు బదిలీ చేయడం అక్రమం కాదని, గిఫ్ట్ డీడ్ ద్వారా అవి తన తల్లికి దక్కినట్లు షర్మిల వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ షర్మిలకు బదిలీ చేసిన వాటాలకు సంబంధించి చెల్లదని తీర్పు ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఈ వివాదంపై కోర్టు స్టేటస్ కోను కొనసాగించాల్సిందిగా ఆదేశించింది. ఆ సమయంలోనే ఈ వివాదానికి సంబంధించి తాను కౌంటర్ వేసేందుకు షర్మిల నిర్ణయించుకున్నారు. అందులో ఆమె ఏ అంశాల్ని ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు చోటు చేసుకున్న అంశాలన్నీ చూస్తే వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019 ఆగస్టు 31న కుదిరిన ఎంఓయూలో భాగంగా జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు ముగిసిన తర్వాత సరస్వతి పవర్ వాటాలను షర్మిలకు బదిలీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 2021లో జగన్, ఆయన సతీమణి భారతి తమ వాటాలను తల్లి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేశారు. ఇది తాత్కాలిక ఏర్పాటుగా కేసులు ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బదిలీ జరుగుతుందన్నది జగన్ పేర్కొన్నట్లు చెబుతారు. అయితే రాజకీయంగా షర్మిల తనను వ్యతిరేకించడం, తన అనుమతి లేకుండా షేర్ సర్టిఫికెట్లు లేకుండానే వాటాల బదిలీలు షర్మిల పూర్తి చేశారన్నది జగన్ ఆరోపణ. గిఫ్ట్ డీడ్ అన్నది కేవలం ప్రేమ, అభిమానంతో ఇచ్చిందని, తాజా పరిణామాల వేళ తాను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటాల బదిలీకి అవసరమైన అసలు షేర్ల సర్టిఫికెట్లు అందజేయలేదని, అందువల్ల బదిలీ ప్రక్రియ చట్టబద్ధంగా పూర్తి కాలేదన్నది ఆయన వాదన.